కారుణ్య నియామకాలకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఖమ్మం మున్సిపల్ ఆఫీసులో మాత్రం అమలు కావడం లేదు. దాంతో ఇక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న వారిని కూడా పట్టించుకోకపోవడంతో కుటుంబాలు గడవక అవస్థలు పడుతున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలందరి ఆరోగ్యాలను కాపాడుతున్న పీహెచ్ వర్కర్లు అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ ఇన్ వ్యాలిడేషన్తో రిటైర్డ్ అయిన వాళ్ల స్థానంలో వారసులకు కొలువులు ఇవ్వటం లేదు. 2002 నుంచి 2019 వరకు ఈ కారుణ్య నియామకాల ఫైళ్లు మున్సిపల్ కార్పొరేషన్లోనే నిలిచిపోయాయి. అన్ని అర్హతలు ఉన్న వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిందిగా మున్సిపల్ ప్యానెల్ కమిటీ తీర్మానం కూడా చేసింది. మాకు ఉద్యోగ అవకాశాలు ఉన్న ఖమ్మం మున్సిపాలిటీ ఆఫీసులో మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఉద్యోగాలు మాకు ఇంతవరకు ఇవ్వకోకుండా ఏమీకోకుండా మా 10 మంది కుటుంబాలని బజారుకి ఈడ్చడం జరిగింది. ఇప్పటికన్నా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మమ్మల్ని దయవంచి మా ఖమ్మం మున్సిపాలిటీ ఉద్యోగాలు 10 మంది కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం సార్. 2002 నుంచి వాళ్లకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ శాఖల నుంచి కూడా ఈ కారుణ్య నియామకాలను ఆపేయాలని ఆదేశాలేవి ఖమ్మం కార్పొరేషన్కు రాలేదు. అయినా అధికారులు ఉద్దేశపూర్వకంగానే వీటిని నిలిపేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. 10 ఏళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 10 మంది దళిత కుటుంబాల్ని రోడ్డున పడేశారని అంటున్నారు. తల్లిదండ్రులు రిటైర్డ్ అవటం, తమకు ఉపాధి లేకపోవడంతో వాళ్ల కుటుంబాలు వెళ్లటం కష్టంగా ఉంది. జీవనభృతి సరిగ్గా లేక అనారోగ్యంతో 7గురు చనిపోయారని చెప్తున్నారు. కింద ఉన్న ఉద్యోగస్తులు మా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు ఏందనేది మాకు ఇప్పటి వరకు తెలియడం లేదు. సో దానివల్ల మాకు కేవలం దానివల్లనే మాకు ఉద్యోగాలు మొత్తం ఆపేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి మేము తీవ్రంగా ఇదైపోతున్నాం. దాంట్లో ఆల్రెడీ ఒక 3 ఎక్స్పైర్డ్ అయిపోయారు. అందరూ రోడ్ల పాలయ్యారు. ఇప్పుడు మాకు ఉద్యోగాలు కల్పించాలని ప్లస్ అదే కోరుకుంటున్నాం. మాకు ఇంకేం లేదు. మున్సిపాలిటీల్లో కారుణ్య ఉద్యోగాలను అనుమతిస్తూ 661 జీవో కూడా 2010లో విడుదలైంది. అయినా ప్రభుత్వ ఆదేశాలను ఖమ్మం మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదు. ఆ తర్వాత జీవో 179ని కూడా అధికారులు పక్కన పెట్టేశారు. ఈ వివక్షతో తాము ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు బాధితులు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మా యొక్క విన్నపం సార్, మేము గత 15 సంవత్సరాల నుండి జెన్యూన్గా మా నాన్నగారు ఆరోగ్యం బాగోలేక పదవీ విరమణ చేయడం జరిగింది. ఇటు సర్వీసు కోల్పోయి ఆరోగ్యం బాగోలేక మేము వీధిన పడ్డామండి. మేమే కాదు, మా కుటుంబం మొత్తం, మా 10 కుటుంబాలు కూడా వీధిన పడ్డాయి. మా గురించి ఆలోచించి మా ఫైలు చూసి జెన్యూన్గా ఉంటే మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటాను, ప్రాధేయపడుతున్నాను సార్. 15 సంవత్సరాల వరకు కూడా అటువంటి ఫైల్ని పెండింగ్లోనే ఉంచుకుంటున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా ఎవరికి కూడా ఉద్యోగ నియామకాలు జరగలేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాల కల్పన కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతోమంది ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారికి ఎంతో దగ్గరికి వెళ్ళినా కానీ ఈ రోజు వరకు కూడా మా యొక్క సమస్యను పరిష్కరించబడలేదు. ఉద్యోగాల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఒక వ్యక్తి మున్సిపల్ ఆఫీస్ ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినా మున్సిపల్ అధికారుల మనసు కరగలేదు. కారుణ్య నియామకాలకు అడ్డుపడుతున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10th ఎగ్జామ్స్ ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం 2563 సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ను అందుబాటులో ఉంచారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించింది.